మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఒక కష్టపోతూ ముచ్చట వచ్చింది పేపర్లు ఇవ్వాలి. కష్టం అంటే మామూలు కష్టం చేయలే, కష్టం చేసి 100-150 కోట్ల రూపాయలు సంపాదించినట్ట కష్టపోతూ. ఏం కష్టం చేసిండు ఏం కథ అనేది ఒక 2 నిమిషాలు చెప్తే వినే ప్రయత్నం చేయాలి. లాకర్లు బద్దలు కొడితే నోట్ల కట్టలు రాలాయి. ఒక లాకర్ ఓపెన్ చేస్తేనేమో 1,50,00,000 రూపాయల నగదు దొరికింది. ఇంకో లాకర్ ఓపెన్ చేస్తే 12 బిస్కెట్లతో సహా 2.5 కిలోల బంగారు ఆభరణాలు దొరికినాయంట. 12 బిస్కెట్లు కాకుండా మళ్ళీ బంగారు ఆభరణాలు దొరికినాయంట. ఎంత కష్టం చేసిండంట వీడు, అబ్బో మామూలు కష్టం కాదు. ఇంత కష్టం చేసి సంపాదన పాడైపోయిన ఏసీ బోలు గుంజుకురంట. లాకర్ల తాళం చెవులు లేవన్న నరహరి కుటుంబ సభ్యులు. సెర్చ్ వారెంట్తో లాకర్లు బలవంతంగా తెరిచిన ఏసీబీ. ఇప్పటికే ఇంట్లో జరిపిన సోదాల్లో 1,54,00,000 నగదు, కళ్ళు చెదిరే అక్రమార్జన. త్వరలో కస్టడీకి నరహరి. త్వరలో ఎందుకు ఇంకా కొనబోలేదా ఇల్లు చక్కనోండి. ఇంకా ఒక లాకర్ నుంచి బయటకు తీసిన 1,50,00,000 రూపాయల విలువైన నోట్ల కట్టలంట. కట్టలకే అవపడుతున్నాయి. పైసలు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అవపడుతుంది చూడండి కట్టలు. ఏడికెళ్ళి వచ్చినాయి ఏం కావచ్చింది పైరు. ఏం కష్టం చేయొచ్చు మరి మోతవారి. ఏం కష్టం చేసిండంటే అక్రమాలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే కట్టలకే పైసలు సంపాదించే కొలువది. ఇప్పుడు ఈయనది ఇట్లా ఉంటే ఇంతకంటే ముందు కూడా జలమండలి జీఎం అని ఉండే కూడా అనంతరావు బినంతరావు ఆడు ఏకంగా 150 కోట్ల రూపాయలు పక్కకేసుకోండు. అందుకంటే ముందుగా ఇంకోటి అని పేరు ఏమంటే మోహన్ నాయక ఏముండే కదా, ఆయన ఏకంగా 200 కోట్లు. అంతకంటే ముందోడు 500 కోట్లు. ఈ కోట్లు నాశనం అయిపోను గారా. ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని బువ్వ తింటారా మీరు, పైసలు తింటారా, ఏం తిని పాడవుతారా నాయన. ఇక్కడ కష్టం చేస్తే నెలకు పాడైపోను 20,000 జీతం వస్తే ఏం చేయాలి. అది బూరకైతలేవు బోకైతలేవు. అయితే ఈ లుచ్చల దగ్గర మాత్రం లక్షలకే కోట్లకే రూపాయలు పాడైపోను. కట్టలకే పాడే బయటికి వెళ్ళి మొత్తం నవాయ ముచ్చట. లాకర్లు బద్దలు కొడితే కట్టలు నగలు రాలాయి. కళ్ళు చెదిరే నరహరి అక్రమార్జన. అసలు ఈ కథ ఏంటంటే 1980 1980 ఈ మోతవారి ఈ అంటోనికి కేవలం 700 రూపాయల జీతంతో సర్వీసులకు వచ్చిందట. 700 అంటే 700 700 రూపాయలతోటి ఈ సర్వీసులకు వచ్చి ఇక ఈయన కోట రూపాయలు సంపాదించాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుంకరి నరహరిరావు 1987లో మండల సర్వేయర్గా నెలకు 700 రూపాయల జీతంతో చేరాడు. పాత బస్తీలో ఒక పాత ఇల్లు ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. నరహరి భార్య వందనతో పాటు 2 పిల్లలున్నారు. కుమారుడు నితిన్ సాయి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. మరి ఆస్ట్రేలియా లేకుంటే ఏం చేస్తాడు మరి, ఇక్కడ చదువుతాడు. ఇక ఇక్కడ భారతదేశంలో చదువు నచ్చదు, ఇలా డబ్బులు ఎక్కువనే కదా, ఇక ఆస్ట్రేలియాకి పోతాడు. కుమార్తె వివాహం 2023లో నరహరి చేసిండట పెళ్లి. నా స్వామి రంగా బిడ్డ పెళ్లి మామూలుగా చేయలేదంట, అంగరంగ వైభవంగా. మరి బంగారు ప్లేట్లలో పెట్టిండు ఏమో కానీ ఎవరు చేయనంత గొప్పగా చేసిండట బిడ్డ పెళ్లి. అయితే కష్టపడి సంపాదించిండు కదా, అందుకోసమనే బిడ్డ పెళ్లి బొమ్మాలంగా చేసిండట. ల్యాండ్ సర్వే విభాగంలో అవినీతికి పాల్పడడం ద్వారా నరహరి అక్రమాస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు ఆయనపై కొన్నాళ్ళుగా నిఘా పెట్టారు. ఈ నెల 12న ఏసీబీ సిటీ రేంజ్లో 2 ఇన్స్పెక్టర్లు, ఆయన పేరు ముషీద్దీన్ అంట, సుంకర్ నరహరికి సంబంధించిన అక్రమ ఆదాయంపై ప్రాథమికంగా విచారణ పూర్తి చేసి ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. 15న నరహరిపైన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి 16 తారీఖున ఏకకాలంలో సోదాలు నిర్వహించి నరహరి ఆస్తుల చిట్టాను బట్టబయలు చేశారు. ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం 1987 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు నరహరి ఆదాయం 1,60,00,000 రూపాయలంట. ఇంకెక్కనవాయే 1,60,00,000 రూపాయలు. ఖర్చులు పోను 1,01,33,000 చిల్లరంట ఖర్చులంట. కాగా ఆయనకు మిగిల్చాల్సిన సేవింగ్స్ ఎంత అంటే 58,66,333 రూపాయలు మాత్రమే. ఈయన ఆదాయం ఎంత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకవేళ సంపాదిస్తే 1,60,00,000 రూపాయలు సంపాదిస్తే 1 కోటి చిల్లర ఖర్చులు పిడుచులు భాగంగా మిగిలాల్సింది ఎంత అంటే ఆయనకు 58,66,333 రూపాయలు మాత్రమే. కానీ ప్రాథమిక విచారణ నాటికి ఏసీబీ గుర్తించిన నరహరి అక్రమార్జన
3,67,69,400 ఇందులో సేవింగ్స్ మినహాయిస్తే 3,09,02,733 రూపాయల అక్రమార్జనకు నరహరి పాల్పడ్డాడని, దీంతో ఆయనపై కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు ఇక స్పష్టం చేసిరు. నరహరినేమో కోర్టుల విచారణ కోసమని నొక్కపోతున్నట్టు. కానీ ఇప్పుడు ఈ ఒక్క నరహరేనా? ఈ నరహరి దంటకు ఇంకా సానమందురు నరరూప రాక్షసులు. మరి వీళ్ళు గింతగానం సంపాదిస్తే వీళ్ళ పైన ఉన్నోడు ఎంత సంపాదించాలి, వాళ్ళ పైన ఉన్నోడు ఎంత సంపాదించాలి, వాళ్ళ పైన ఉన్న ఎమ్మెల్యే ఎంత సంపాదించాలి, మినిస్టర్ ఎంత సంపాదించాలి, చీఫ్ మినిస్టర్ ఎంత సంపాదించాలి. మరి ఏసీ వాళ్ళు అందరి కాడికి పోతుండొచ్చునా? ఈయన కాడికి పోవడం తప్పట్లేం, ఈయన కాడికి పోవడం కరెక్టే. కానీ ఈయన పైన ఉన్న అధికారులు, లంగ దొంగ బయటవాయి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మరి వీళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. మరి వీళ్ళందరి దగ్గర పోతుండొచ్చునా? ఈ తెలంగాణ రాష్ట్రంలో గిసవంటి లుచ్చగాల దగ్గర ఉన్న డబ్బంతా గుంజుకొచ్చి గవర్నమెంట్లో కలిపితే బరాబరుగా తెలంగాణ రాష్ట్రానికి సరే 100% అని చెప్పాను, కానీ ఒక 40-50% అప్పులన్నా కొట్టేసి ఉపాయం అయితే అవుతుంది. ఎవ్వని దగ్గర ఎలిపెట్టినా కానీ 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి సంపాదించారు అంటే ఆ ప్రాజెక్టులు ఇంత అవినీతి, ఈ ఆఫీసులు ఇంత అవినీతి. ఏ వన్ దగ్గర చేయి పెట్టినా కానీ 100, 200, 300, 500, 1000 కోట్లు, గిన్ని కోట్ల రూపాయలు. మళ్ళీ ఇవి కాకుండా బంగారు కడ్డీలు, మళ్ళీ బంగారు గొలుసులు, అవి కాకుండా మళ్ళీ వ్యవసాయ భూములు, విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌజులు యాడికెళ్ళి సంపాదించారా మీరంతా? నేను రోజు చెప్తానే ఉన్నా మజ, కానీ మీ అయ్యల పేరు మార్చుకొని జనాల పేరు పెట్టుకోర్రా ఆయన. జనాలకు అడ్డం పుట్టినట్టు మీరు నాశనం అయిపోను. రేవంత్ రెడ్డి గారు మరి గిసంటోళ్ళు ఎమ్మడి పడుతుండొచ్చునా నువ్వు? మరి ఈయన మీదకి కూడా వస్తుండొచ్చు నువ్వు. ఎవరి మీదకి వచ్చినా కానీ ఏసీ బొల్లు ఈయననే అని కాదు, ఈ నరహరే కాదు, ఎసబోయింటోడు ఉన్నా కానీ వీళ్ళందరిపైన ఎంక్వైరీ చేసి వీళ్ళు అక్రమంగా సంపాదన మొత్తం తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపితే మీ కాలంలో ఏసీ బొల్లు మీరే దేవుళ్ళు అవుతారయ్యా.